అత్తమ్మ టీవీలో ఈరోజు బనానా పూరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంత రుచికరమైన స్నాక్ ఐటమ్ ఇది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: పండిన అరటిపళ్ళు 4, గోధుమ పిండి 3/4 వంతు కప్పు, మైదా పిండి 3/4 వంతు కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకులు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు చిటికెడు, బాదాంలు 50 గ్రాములు. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా అరటిపళ్ళని పీల్ చేసి పెట్టుకోండి. బాగా పండిన అరటిపళ్ళు తీసుకుంటే ఈ బనానా పూరి బాగుంటుంది. అలాగే ఈజీగా కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా పీల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పీల్ చేసుకున్న అరటిపళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి. మూత పెట్టి బాగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా అరటిపళ్ళ గుజ్జు తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టుకొని వేరే పెద్ద మిక్సీ జార్లో వేసుకోండి. ఈ మిక్సీ జార్లో పంచదార కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పంచదార కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి. అంటే పంచదార కరిగేంత వరకు బాగా గ్రైండ్ చేయాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. పంచదార కూడా కరిగింది కదా. ఇప్పుడు వేరే మిక్సీ జార్ తీసుకొని అందులో యాలకులు అలాగే బాదం పప్పులు వేసి పౌడర్ చేసుకోండి. ఈ విధంగా బాదం పప్పు యాలకుల పొడి రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో మైదా పిండి అలాగే గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోండి. తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పొడి వేయండి. బాగా కలపండి. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. అది కూడా వేసి బాగా కలియబెట్టండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా కలపండి. మొత్తం కలిసేంత వరకు బాగా కలిపెట్టాలి. అంటే ఇక్కడ నీళ్ళు వాడకుండా ఓన్లీ బనానా పేస్ట్ ఉంది కదా, తయారు చేసుకున్న బనానా గ్రేవీ వేయండి. ఈ అరటిపళ్ళ గుజ్జుతోనే మొత్తం పిండి తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెంగా అరటిపళ్ళ గుజ్జు వేసుకొని పిండిని కలుపుకోండి. ఇది మన చేతికి బాగా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి చేతికి కొంచెం నూనె రాసుకుంటే పిండి కలుపుకోవడం ఈజీ అవుతుంది. ఏమాత్రం నీళ్లు వేయొద్దు. నీళ్లు వేయకుండా కొంచెం కొంచెంగా అరటిపళ్ళ గుజ్జు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పిండి పూరీల పిండిలాగా తయారవ్వాలన్నమాట. గట్టిగా వచ్చేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా వస్తుంది. చేతికి కొంచెం నూనె రాసుకుంటే అది బాగా ఊడొస్తుంది. ఈ విధంగా పిండిని పూరీల పిండిలాగా కలుపుకోండి. తయారైన ఈ పిండిని నానబెట్టుకోవాలి. దానికోసం మనం గట్టిగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోండి. తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని అలాగే ప్లాట్ఫామ్ మీద కూడా అంటే చపాతీ కర్ర మీద అయినా చేసుకోవచ్చు. అక్కడ కూడా నూనె లేదా నెయ్యి రాసుకొని ఈ పిండి ముద్దని బాగా మ్యాష్ చేయండి.
20 నిమిషాల తర్వాత ఇలా గట్టిగా అవుతుంది పిండి. గట్టిపడ్డ ఈ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. దానికోసం మనం బాగా మ్యాష్ చేసి పిండి తయారు చేసుకుందాం. ఒకసారి చేత్తో ఇలా వెడల్పుగా ప్రెస్ చేసుకోండి. కొంచెం మందంగా తయారు చేసుకోవాలి. అలాగే చపాతీ కర్రకి కొద్దిగా నూనె రాసి కొద్దిగా స్ప్రెడ్ చేయండి. స్మూత్గా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. కొంచెం మందంగా చేసుకోండి. ఈలోపు షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ తీసుకొని దాంతో తయారైన చపాతీని కట్ చేసుకోండి. ఈ విధంగా ఒకే సైజులో అన్నీ కట్ చేసుకోండి. ఈ గ్లాస్ అంచులకు కూడా మధ్య మధ్యలో నెయ్యి రాసుకుంటూ కట్ చేయండి. ఈ విధంగా తయారవుతుంది పూరి. దీన్ని తీసుకొని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా అన్ని పూరీలు కట్ చేసుకోండి. తర్వాత కాగుతున్న నూనెలో వేయండి. నూనెలో వేయగానే అది కింద నుండి దానంతట అదే పైకి వస్తుంది. అప్పుడు నూనె కరెక్ట్గా వేగిందని అర్థం. నూనె కరెక్ట్గా వేడైందని అర్థం. ఈ విధంగా పూరీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. దానంతట అవే ఫ్లోట్ అయ్యి వేగుతూ ఉంటాయి. అప్పుడు తిప్పుకుంటూ రెండు వైపులా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే బాగుంటాయి. ఇవి బెంగాలీ వాళ్ళు రొటీన్గా చేసుకునే స్నాక్ ఐటెం. అవి కాస్త కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. ఈ విధంగా అన్ని పూరీలు వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మిగతా పూరీలు కూడా వేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బనానా పూరీలు రెడీ అయినాయి. ఇవి 2 days వరకు నిల్వ ఉంటాయి. డిఫరెంట్ స్నాక్, పిల్లలకి ఎంతో ఇష్టంగా నచ్చుతుంది. స్వీట్ ఐటెం కదా. మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం మా అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.